ప్రవళిక ఆత్మహత్య ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది ఇక్కడ. ఆ రోజు ఎలా ఉన్నారో జనం, ఈ రోజు ఆ స్థితి వచ్చింది. చరిత్రలో మిగిలిపోని రోజుగా ఈరోజు మారింది. ఈ పరిస్థితికి ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మీరు తీసుకున్న నిర్ణయాలు కదా. మేమేగా మీకోసం ప్రచారం చేసి ఊళ్ళలో పోయి అమ్మాయిలు జాబులు వస్తాయి, మాకు మంచిగా మేము సెటిల్ అవుతాం, అమ్మాయిలు మంచిగా చూసుకుంటాం కదా మేము వచ్చింది. రేవంత్ రెడ్డి పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లకు లక్షలు పోతాయి, ఇవి పోతాయి అంటారు. మేము గత 5 సంవత్సరాలు అవుతున్నాం అందరము. ఎన్నో 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చదువుతున్నాము. ఈ 2-3 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మాకు మా అంటే 20-30 వేలు అవుతాయి. 5 లక్షలు చూసుకుంటాం, 30 వేలు తీసుకుంటాం, జాబ్ తీసుకుంటాం. మేము 30 వేలు పోతామని మాకు జాబ్ ముఖ్యం. మాకు పోస్ట్ పోన్ తోటి మాకు ఖర్చు అవుతుంది అని కాదు. ప్రతి నిరుద్యోగి పోస్టులు పెంచి అందరు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ చూసా అంటారు. ఆ నోటిఫికేషన్కి ఎన్ని కేసులు అయితే ఎవరికి తెలియదు. ఈ నోటిఫికేషన్కే ఇప్పటికీ 2 years అవుతుంది. పోస్టింగ్ చేయాలని ఇంకో 2 years. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకోవాలా. పోస్టులు పెంచారు, కొత్త నోటిఫికేషన్ ఇస్తుంటారు. ఆ నోటిఫికేషన్లో తీసుకోవాలంటే మళ్ళీ 4 years అవుతుంది. అంటే నిరుద్యోగుడు వయసు ఇక్కడనే ముసలోడు అయిపోవాలా. ఈ విధంగా నేను రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం ఏమని అంటే, మీరు ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పారు. ఎలక్షన్ ముందు ప్రచారం చేసి యూనివర్సిటీకి వచ్చింది మీరు కాంగ్రెస్ నాయకులే. బల్మూరి వెంకటంట, కోదండరామ్ సార్, వీళ్ళందరూ యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీ ఎట్లా అంటే ఎమర్జెన్సీ తలపిస్తుంది. లైబ్రరీ పోదామంటే భయం పడుతుంది. ఇది ఏంద్రా బాబు చదువుకోవాలా ఏంది? 50 మంది పోలీసులు 2-3 బెటాలియన్ తిరుగుతున్నాయి. యూనివర్సిటీ విద్యార్థిగా చెప్తున్నాయి. ఎక్కడగా కూడా తిరగరాకుండా పరిస్థితి ఏర్పడుతుంది. యూనివర్సిటీ మొత్తం లైబ్రరీలో అందరికీ ఉంది, కానీ బయటకు వెళ్తే ఎక్కడ అరెస్ట్ అయితే. కోదండరామ్ రెడ్డి సార్ ఎప్పుడైనా వచ్చిండు మీ దగ్గరికి? అప్పుడు చాలా సార్లు వచ్చిండు. కోదండరామ్ సార్ నాన్న ఓట్లేరు నాన్న మేము గెలిపించుకున్నాం కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ కోసం నమ్మినాం. ఇంటికాడ ఎంతో తిరిగినాం కాంగ్రెస్ కోసం. గల్లీలలో కమిటీలు వేసుకొని ఊళ్ళో నాయకు అమ్మ చేయలేదు అందరికీ ఓట్లు వేయించి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తే ఈరోజు మాకు ఇచ్చిన మాట చెప్తున్నారు. మీరు ఇచ్చిన మాటనే కదా. మీ ఎలక్షన్ ముందు చెప్పారు కదా, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పోస్టులు ఇస్తామన్నారు. మీరు అడిగిందాక మేము అడుగుతున్నాము. మీరు రైతులకు రైతు బంధు, రైతు మునుమా పన్ను వాళ్ళకి వేసిరు. ఇప్పుడు పంట రుణాలు మాఫీ అవుతున్నారు. అందరికీ న్యాయం చేస్తారు. నిరుద్యోగులు ఎందుకు గుర్తుకొస్తలేరు అంటే నిరుద్యోగులు ప్రశ్నించారనా? మీరు ఇది కరెక్ట్ కాదు. ఇంటికాడ ఒక్క ఓటు నిరుద్యోగం వల్లనే 4 ఓట్లు పడ్డాయి. నా వల్ల మా ఇంట్లో 4 ఓట్లు పడ్డాయి. అర్థం చేసుకో. ఒక్క నిరుద్యోగం వల్ల ఎన్ని ఓట్లు ప్లీస్ అయ్యిందో కాంగ్రెస్కు. మీరు ఇది తగదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు కింది వాళ్ళని ఆలోచించకండి. బయట రియాలిటీ వేరుంది. మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు నిరుద్యోగుల గురించి. ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిరుద్యోగులకు మంచి అభిమానమే ఉన్నది. ఇప్పటికీ అరే కొత్త వచ్చింది గవర్నమెంట్, చూసినాం ఇంకా మాకు ఏం రెస్పాండ్ అయితే లేదు. సరే మేము ఇప్పటికే కాంగ్రెస్కు మంచిగానే ఉన్నాం. మాకు నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని. కానీ మీరు ఆ నమ్మకాన్ని ఓడిపోదని మేము కోరుతున్నాం నిరుద్యోగుల కోసం. మేము చెప్పేది ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ అయిన తర్వాత వితిన్ 48 hours గ్రూప్ 2 నిర్వహిస్తారు. గ్రూప్ 3 ఏమో నవంబర్లో ఉంది. గ్రూప్ 3 సేమ్ సిలబస్. ఆగస్టులో ఉన్న గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించాలని మా వాదన. మా నిరుద్యోగుల తరపు నుంచి ఒకటే డిమాండ్. గ్రూప్ 3, గ్రూప్ 2 సేమ్ సిలబస్ అయినప్పుడు 3 నెలల గ్యాప్ ఎందుకు ఇస్తారు? గ్రూప్ 2 ఆగస్టులో ఉన్న 7-8 గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించాలని మా నిరుద్యోగుల తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సి అయినా వితిన్ 48 hours గ్రూప్ 2 నిర్వహిస్తున్నారు. మనిషి అన్నవాడు వితిన్ 48 hours ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఏమైనా రోబోలమా లేదా మేమైనా పశువులమా? మేము చెప్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తున్నాం ఒకటే మాట. ఈ గ్రూప్ 2ని తీసుకుపోయి డిసెంబర్లో నిర్వహించాలని మా నిరుద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్ ఉన్నప్పుడు గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయాల్సిందిగా సెంటర్లోనే వాయిదా వేయాలని అడుగుతున్నారు. వాళ్ళ డబ్బుల కోసం మా తరపున కోచింగ్ సెంటర్ కానీ ఓ రాజకీయ పార్టీ కానీ మా నిరుద్యోగుల తరపున ఎవ్వరు లేరు. మేము నిరుద్యోగులం. 10 సంవత్సరాల నుంచి ఈ దశాబ్ద కాలంలో ఒక్కసారి గ్రూప్ 2 వచ్చింది. ఇప్పుడు మొదటి గ్రూప్ 2 వచ్చింది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము ప్రచారంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని. అదే డిమాండ్ మేము ఇప్పుడు అడుగుతున్నాం. మాకు పోస్టులు పెంచకుండా పర్వాలేదు కాబట్టి గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే మా డిమాండ్. వితిన్ 48 hours 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 2ను తీసుకుపోయి డిసెంబర్లో నిర్వహించాల్సిందిగా మేము కోరుతున్నాం. మా నిరుద్యోగుల తరపు నుంచి ఇదే మా డిమాండ్.